హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గురు పౌర్ణమి సందర్భంగా సిరుగుప్ప నుండి మాస్టర్ సీత తన అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అందరూ విందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వినాల్సిన అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. తప్పకుండా వినండి. మన జీవితాల్ని మనం చేంజ్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ జోన్లో యాస్ట్రల్ మాస్టర్స్ కూడా వచ్చారు. సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు యూనివర్స్కి, ఈ క్షణం ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ, గీతా అమ్మ గారికి, నాకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ధ్యానం చేసేదాన్ని. చిన్నప్పుడు అమ్మ చెప్పారు, మాస్టర్స్ అందరూ చెప్పారనేసి నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ధ్యానం చేసేదాన్ని, కానీ ఊరికే చేసేదాన్ని 5 minutes, ఇంకా నార్మల్గా నా వర్క్స్ నేను చేసుకునేదాన్ని. అలా 5-10 minutes చేసిన ధ్యానము నాకు స్టడీస్కి హెల్ప్ అయింది. నేను బాగా చదువుకోగలిగాను. దాంతో నేను ఎంసీఏ గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది. సో ఎంసీఏ కంప్లీట్ చేశాను, జాబ్ కూడా తెచ్చుకున్నాను. సో ఎంసీఏ అయిపోయింది, ఎంసీఏ చేయాలి, నేను బాగా చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి అన్నదానికి 15 minutes 20 minutes ధ్యానం నాకు హెల్ప్ అయింది మాస్టర్స్. తర్వాత వన్స్ నాకు జాబ్ వచ్చిన తర్వాత సో ఇన్ని రోజులు జాబ్ కావాలి, నేను మంచి బాగా చదవాలి అని, హెల్త్ బాగుండాలి అని చేసేదాన్ని. సో ఇంట్లో అంతా బాగుంది. సో మనకి తినడానికి కానీ ఉండడానికి కానీ అన్నీ మంచిగా ఉండింది కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. బట్ వన్స్ అప్పుడంతా నేను ఏమనుకునేదాన్ని, ఏదో ఒక లోటు ఉండేది లోపల, ఏదో ఒక మిస్ అయ్యేదాన్ని ఫీలింగ్. ఇంత చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో మిస్ అవుతుంది. అప్పుడు నేను అమ్మ కానీ కాల్ చేసి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదో పెద్దదిగా చూడటం, అలా అంత ఫీలింగ్స్ ఉండేవి. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్దగా చూడడం, హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా అయ్యో ఈ లైఫ్, ఇలాంటి లైఫ్ నాకు ఒక్కటే ఉందా, నాకే హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, ఎవరైనా ఫ్రెండ్తో గొడవ అయిందంటే నాకే గొడవ అయిందా అనేసి ఫీలింగ్ ఉండేది. తర్వాత అప్పుడు నేను అమ్మ కానీ ఇంకా వేరే మా మెడిటేషన్ మాస్టర్స్కి ఇట్లా మాట్లాడించి అడిగితే వాళ్ళు ఓదార్చేవాళ్ళు. ఎంతసేపు ఓదారుస్తారు మనల్ని? ఎవరైనా మనం ఏదైనా ప్రాబ్లం ఉందని ఎవరి దగ్గరికైనా వెళ్తే ఎంతసేపు ఓదారుస్తారు? ఒక 10 minutes ఓదార్చగలరు, ½ an hour ఓదార్చగలరు. తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ అయ్యేది. నాకు ఏడుపు రావడము, ఏంటి లైఫ్ ఏంటి ఇలా అయిపోతుంది, ఇంత నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా, అది కూడా కొంచెం లిటిల్ బిట్ ఈగో కూడా ఉండేది. అంటే ధ్యానం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు సూపర్ అని. అయినప్పుడు ఏడుపు రావడము, ఎవరైనా ఫ్రెండ్స్ కావాలనిపించడము, ఒక్కరే ఉంటే, నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఒక్కదాన్నే ఉండడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు నాకు లోన్లీగా అనిపిస్తుంది, చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఎందుకు పెద్దగా కనిపిస్తుంది అనేసి నేను ఇంకా నా లోపలే ఎందుకంటే అందరితో మాట్లాడి అలసిపోయాను అనమాట. అడగడాలు, వాళ్ళు చెప్పడాలు, ఎన్నిసార్లు ఎవరికి కాల్ చేయాలి, ఏంటి ఇది లైఫ్ అని నేను క్వశ్చన్ వేసుకుని అనుకుంటే అప్పుడు నాకు గీతా అమ్మగారు చెప్పారు, నువ్వు ఎంతసేపు ధ్యానం చేస్తున్నావు అంటే, నేను ఒక 40 అప్పటికి నేను జాబ్ చేసేటప్పుడు కూడా మాస్టర్స్, నేను ఎంసీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నాకు జాబ్ రావడానికి నేను ఒక 10 బ్యాంక్ ఎగ్జామ్స్ రాసాను. 10 ఎగ్జామ్స్ రాస్తే నాకు ప్రతిసారి ఫెయిల్యూర్ వస్తుంటే మళ్ళీ సో నువ్వు ధ్యాన సమయాన్ని పెంచాలి అని అమ్మ చెప్పారు. సో నేను ధ్యాన సమయాన్ని పెంచుకున్నాను మాస్టర్స్. సో వన్స్ నేను మెడిటేషన్ టైం పెంచుకున్న తర్వాత నాకు ఇమీడియట్గా నాకు జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఏది రాసానే సెలెక్ట్ అయిపోయాను. అక్కడికి నేను 1 hour ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను మాస్టర్స్. సో 1 hour ధ్యానం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత జాబ్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. సో జాబ్ వచ్చిన తర్వాత ఒక 6 months నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ 6 months అయిన తర్వాత మళ్ళీ జాబ్లో కొత్తగా ఉంటాయి కదా, అక్కడ ఉన్న కొలీగ్స్ కానీ, అక్కడ కొత్త ఇల్లులు తీసుకుంటాం, వేరే ఊరికి వెళ్తాం, ఇక అక్కడ పేరెంట్స్ ఉండరు. అంటే జాబ్ వస్తే ఇప్పుడు అక్కడే నాకు గవర్నమెంట్ జాబ్ కాబట్టి నేను ఇక్కడ ఆదోనిలో లేకుండే తుమ్కూరు అనే ఊర్లో నాకు జాబ్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కొత్త పీపుల్, కొత్త సరౌండింగ్స్, కొత్త వర్క్ ప్లేస్ అవన్నీ చూసి మళ్ళీ అక్కడ కొంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది నన్ను యాక్సెప్ట్ చేయరు. అలాంటి ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ వర్క్ ప్లేస్లో కూడా స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కానీ మనకు ఒక్కొక్కరు మనల్ని చాలా గౌరవంగా ట్రీట్ చేస్తారు, ఒక్కొక్కసారి ట్రీట్ చేయరు. ఒక్కొక్కసారి మనం మిస్టేక్ లేకపోయినా కూడా నువ్వు మిస్టేక్ చేసావు అని అంటుంటారు, కానీ మనకేమో లోపల నేనేం మిస్టేక్ చేయలేదు కదా, వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. నేను తర్వాత ఏమైందంటే పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం స్టార్ట్ చేశాను మాస్టర్స్. అది కూడా గీతమ్మ వాళ్ళు చెప్పినందుకు నేను స్టార్ట్ చేశాను. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిన తర్వాత నేను నా ధ్యాన సమయం పెంచడం స్టార్ట్ అయింది మాస్టర్స్. ఎప్పుడైతే నేను నా మెడిటేషన్ టైంని 2 hours దాకా పెంచుకున్నానో
కంటిన్యూగా. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు మనం హ్యాపీగా ఉండాలి కదా. ఇంకా నేను ఎందుకు సఫర్ అవుతున్నాను? ఇప్పుడు అదంతా ఏంటి, ఎవరో ఏదో అంటే ఫీల్ అవ్వడము, ఏడవటము, ఇవన్నీ చిన్న విషయాన్ని పెద్దగా ఇవన్నిటికీ ఒకే లైన్ ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే దట్ ఈస్ కాల్డ్ సఫరింగ్. సో నాకు ఈ సఫరింగ్, ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అన్నట్టు ఇది ఇంకా అప్పుడు నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు నా మెడిటేషన్ టైం పెరిగింది మాస్టర్స్. ఎప్పుడైతే నేను అప్పుడు పిరమిడ్ వ్యాలీలో ఏమంటే మనకి తెలుసా మాస్టర్స్ అందరికీ, పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో ఉంటుంది తెలుసా? అక్కడ పిరమిడ్ వ్యాలీ అనేసి పెద్ద పిరమిడ్ ఉంది. అక్కడ వెళ్ళి నేను 1 అవర్, మార్నింగ్ 1 అవర్, ఆఫ్టర్నూన్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అలా నా మెడిటేషన్ టైం పెంచుతూ నా లోపల ఇవేవైతే ఉన్నాయి కదా, ఈ సఫరింగ్స్ అన్నీ వాటికవే వెళ్ళిపోయినాయి. ఎవరు ఇంకా స్పెషల్గా టాపిక్స్ వినాలి, ఏదో ఒక టాపిక్ వినాలి, ఒక క్లాస్ వినాలి అదేం లేదు. జస్ట్ నేను నా మెడిటేషన్ టైంని పెంచుకోవడం వల్ల నాకు ఆ క్వశ్చన్స్ వెళ్ళిపోయి నాకు ఎవరేం కావాలనిపించలే. అప్పుడు నాతో నేనే హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా తినడం. అప్పుడు అమ్మ నాన్న లేరని ఫీల్ అయ్యేదాన్ని, వేరే ఊర్లో ఉన్నాను కదా అని. తర్వాత నేను మెడిటేషన్ టైం పెంచిన తర్వాత నాకు అసలు ఆ ఫీలింగ్స్ ఏమీ లేవన్నమాట. హ్యాపీగా నా పనులు నేను చేసుకోవడము, నాతో నేను హ్యాపీగా ఉండటము, సాంగ్స్ వినడము, హ్యాపీగా ఇంకా ఆనందంగా గడపడం స్టార్ట్ అయింది. ఇదేదో బాగుంది కదా, ఇన్ని రోజులు ఇంతమందిని నేను అడిగాను. ఇప్పుడు నేను కేవలం నా మెడిటేషన్ టైంని 1 అవర్ నుంచి 2 అవర్స్కి పెంచుకున్నందుకు అన్నీ వెళ్ళిపోయి ఇంకా నాకు అసలు స్పెషల్గా ఏదో క్లాస్ కావాలని కూడా లేదు. కాబట్టి మాస్టర్స్ నేను ఇదంతా చెప్పడం ఏంటంటే ఒకటే పాయింట్లో, మనము మెడిటేషన్ టైంని తక్కువ పెట్టుకున్నప్పుడు మనము ఇంకా కొంచెం సఫరింగ్ ఏదైనా ఉంటే అది అంత తొందరగా వెళ్ళదు. సో మెడిటేషన్ టైంని పెంచుకోవాలి. మనం రోజుకి 1 అవర్ కాదు 2 అవర్స్ మినిమం ధ్యానం చేస్తే మనకి ఏ క్లాస్ అవసరం లేదు. అంటే అప్పుడు మనకు అనిపిస్తుంది, మనకు చిన్న విషయాలు పెద్దగా కనిపించవు, హ్యాపీగా ఉంటాం అసలు. మన జోన్లో మనం హ్యాపీగా సేఫ్గా లైఫ్ అంతా బ్యూటిఫుల్గా ఉంది అని మనకు అనిపిస్తుంది అసలు. సో మెడిటేషన్ టైం పెరగడం వల్ల నేను ఫుల్ హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అన్నీ బాగున్నాయి, లైఫ్ అంతే ఇంకా ఫుల్ సూపర్, ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత నాకు నేను జాబ్ చేరిన చోట ప్రమోషన్ వచ్చింది, శాలరీ పెరుగుతుంది. సో అన్నీ మంచిగా, ఇంకా అన్నీ పాజిటివే. మనం ఎప్పుడైతే మెడిటేషన్ టైం పెంచుతామో మన లైఫ్లో ఉన్న నెగిటివ్ పీపుల్ వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు మాస్టర్. ఇది మెయిన్ పాయింట్. నేను ఇప్పుడు ప్రజెంట్ అది ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాను. మెడిటేషన్ టైం ఎంతెంత పెంచుకుంటామో ఎవరైనా ఒకవేళ మన గురించి మన విషయంలో ఎనిమీస్ ఉంటారు కదా జనరల్గా. ఎవరైనా మన గురించి నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకున్నా, లేకపోతే మనకి ఏమైనా కీడు చేయాలని చూస్తున్నా, అలాంటి వాళ్ళు మన దగ్గరికి కూడా రారు. బట్ మనం ఏం చేయాలి అంటే మనం మెడిటేషన్ టైంని ఇంక్రీజ్ చేసుకోవాలి ఫస్ట్. నేను 10 minutes ధ్యానం చేశాను, అయినా కూడా నా దగ్గరికి ఎందుకు వాళ్ళు నెగిటివ్ పీపుల్ వస్తున్నారంటే వస్తారు. ఎందుకంటే నీ దగ్గర శక్తి తక్కువగా ఉన్నప్పుడు వస్తారు. మనం ఎప్పుడైతే ధ్యానం బాగా చేసి శక్తి పెంచుకుంటామో ఆటోమేటిక్గా నెగిటివ్ పీపుల్ రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రారు, ఒకవేళ ఉన్నా వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు. తర్వాత మన లైఫ్లోకి మంచి మంచి మాస్టర్స్ వస్తారు. మనం ఆటోమేటిక్గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాము, లేకపోతే వాళ్ళు మనకు అట్రాక్ట్ అవుతాం. అలా నాకు మంచి మంచి మాస్టర్స్ అట్రాక్ట్ అయ్యారు. ఈరోజు మేము సరోజ గుల్లపల్లి మెరమని మీకు తెలిసి ఉంటారు, బట్ ఆవిడ కూడా చాలా గ్రేట్ మాస్టర్స్. అమ్మకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇక్కడి నుంచే. సో అమ్మ కూడా, సరోజ మేడం గారు కూడా ఎన్ని గొప్ప గొప్ప వర్క్స్ చేస్తున్నారంటే, గుడ్ వర్క్స్. అలాంటి దాంట్లో నేను వర్క్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారమ్మ. ఎంత గ్రేట్ మాస్టర్. సో నేను ఇంత మెడిటేషన్ చేయడం వల్ల గొప్ప మాస్టర్స్కి నేను అట్రాక్ట్ అవుతున్నాను. సో మీరంతా కూడా ఇక్కడ కూర్చున్నారు ఈరోజు, ఊరికి ఇక్కడ మీరు కూర్చోలేదు. యు ఆర్ ఆల్ గ్రేట్ మాస్టర్స్. అందుకోసమే మీరు ఈరోజు ఇక్కడ కూర్చుని మెడిటేషన్ గురించి మాట్లాడడం, వినడం అంతా ఒకటే మాస్టర్స్. కాబట్టి మనం ఎంత మెడిటేషన్ చేస్తూ పోతే అంతంత పాజిటివ్గా ఉంటుంది లైఫ్లో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము గ్రాటిట్యూడ్తో ఉండాలి మాస్టర్స్. నేను అది ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఏది ఉందో, ఇప్పుడు ఈరోజు 100 రూపీస్ ఉందా, మనము వావ్ యూనివర్స్ నాకు 100 రూపీస్ ఇచ్చింది అని థ్యాంక్స్ చెప్తే మనకు తెలియకుండానే అక్కడ 100 రూపీస్ నుంచి ఇంకా 1000 రూపీస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ 1000 వస్తుందో లేదో అని సెకండరీ, బట్ 100 రూపీస్తో మనము దాన్ని బాగా డివైడ్ చేసి 5 రూపీస్, 10 రూపీస్, 20 దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి హ్యాపీగా ఉండగలుగుతాం. ఇప్పుడు చూడండి మాస్టర్స్, హ్యాపీగా లేకుండా 1 crore చేతిలో ఉంటే ఏం చేసుకోలేము కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దిగులుగా ఉంటారు. 1 crore ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి తోచదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు బాగాలేదంటే మనకు లేచి కనీసం మన పనులు మనం చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది.